రైట్, ఇక టాప్ 1 న్యూస్లోకి డీటెయిల్స్గా వెళ్ళినట్లయితే కేటీఆర్ సర్వీసు కేర్ ఆఫ్ అడ్రస్. అధికారంలో ఉన్నా లేకున్నా అదే మనస్తత్వం. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా రాజీ లేని సేవభావం. చిన్న వయస్సులోనే ది లీడర్గా ఎదిగినటువంటి కేటీఆర్ ఎవరినైనా సరే చెరగని చిరునవ్వుతో ఇట్టే ఆకట్టుకుంటారు. ఆ క్రమంలో కేటీఆర్ తన జన్మదినాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్లాన్ చేశారు శ్రేయోభిలాసులు. కేకులు, పులబొకేలు వద్దంటూ 10 మందికి చేయూత అందించేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన పుట్టినరోజు స్పెషల్ గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ సేవాభావం చాటుకుంటున్నారు. అందులో భాగంగానే తెలంగాణ భవన్లో ఇవాళ సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు కేటీఆర్. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 5,000 మందికి కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచినటువంటి పథకం కేసీఆర్ కిట్ అని, ఈ పథకం వల్ల తల్లి పిల్లల మరణాలు తగ్గాయని తెలిపారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడిని బీఆర్ఎస్ ప్రభుత్వం రూపు మాపిందని గుర్తు చేశారు. కేసీఆర్ మీద కోపంతోనే కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ కిట్టు ఆపేసిందని కేటీఆర్ మండిపడ్డారు. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. వాళ్ళ ఏదైతే కేటీఆర్ బర్త్డే సందర్భంగా మంది చిన్న కేటీఆర్ చేతుల మీదుగా అందజేశారు. గత కొద్ది రోజులుగా కేటీఆర్ తన జన్మదిన సందర్భంగా ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే అనాథలు కావచ్చు, ఇతర అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇవాళ ప్రధానంగా నాడు 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాలింతలకి కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక పెద్ద మేడమామగా నాడు కేసీఆర్ నిలిచారు. పేద ఆడబిడ్డలు గవర్నమెంట్ 3,000, మగపిల్లగాడు పుడితే 12,000తో పాటు ఒక కిట్ ఇచ్చేది. ఆ కిట్ లో వారికి దాదాపు ఆ పెద్దగా ఎవరికి కూడా సరిపోయే ఐటమ్స్ అందులో ప్రధానంగా పెట్టి ఇచ్చేవారు. మంచి కంపెనీ కానీ జాన్సన్ తో పాటు పలు కంపెనీలకు సంబంధించిన ప్రొడక్ట్స్ అంటే పౌడర్స్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, బెడ్షీట్, చిన్న పిల్లలకి వేసే బెడ్షీట్ అందులో ఉంచి వారికి ఒక కిట్ రూపంలో ఇచ్చేశారు. దాని ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసవాల సంఖ్యతో పాటు ఆపరేషన్లు తగ్గి నార్మల్ డెలివరీకి చాలా మంది మొగ్గు చూపిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కిట్ దేశవ్యాప్తంగా అనేక ప్రశంసలు కురిపించింది. అయితే ఇవాళ మరొకసారి గత 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ ఇవ్వడానికి ఏమాత్రం కూడా ప్రభుత్వం మొగ్గు చూపకపోవడంతో చాలా మంది నిరుపేదల తల్లిదండ్రులు ఇవాళ ఇబ్బందులకు గురవుతున్నారు. అది కొనలేక చాలా అవస్థలు పడుతున్నారు కనుక మళ్ళీ ఒక్కసారి వారికి అది ఇచ్చి అండగా నిలిచేందుకే ఇవాళ బీఆర్ఎస్ కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద కిట్లను అందజేశారు. అందజేయడంతో పాటు వారికి ఒక అండగా నిలిచారు. ఖచ్చితంగా ఇవాళ నేను రాను బిడ్డో సర్కార్ దావకాన నానుడి ఉంది. ఆ నాను వాళ్ళ కూతుళ్ళని కాన్పులు చేయించిన తీసుకొచ్చిర్రు. అది ఒక ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలతో పాటు మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు నేరుగా ఇచ్చి వారికి ఒక అండగా నిలిచే ప్రభుత్వం ఇవాళ 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఆ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ కేసీఆర్ కిట్టు ఇవ్వాలి. దాన్ని కనీసం కేసీఆర్ పేరు మీద ఉంటే మార్చి కనీసం పేదలకు అండగా నిలవాలి. కేసీఆర్ కిట్ అంటే కేసీఆర్ కిట్టే కాదు కదా, అది ఒక పేదలకు ఉపయోగపడే వరంగా అని చూస్తున్నారు. ఇవాళ చాలా మంది నిరుపేదలకు ఇవ్వలేక, అది కొనుక్కోలేక ఇబ్బందులకు గురవుతున్నారు కనుక ఇప్పటికైనా కేసీఆర్ కిట్ లాంటి కిట్ ఇచ్చి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా పేదలకు అండగా నిలవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వంపై డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ కిట్టు ద్వారా ఎన్నో ఉపయోగాలు జరిగినాయి. ఎంతో మందికి ఉపయోగపడింది. చాలా మంది పిల్లలకి తల్లిదండ్రులకి ఎంతో మేలు జరిగింది. పిల్లలకు ఆరోగ్యంగా, తల్లిదండ్రులకి కొంత చేయూతనిచ్చే విధంగా జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి ఆ దిశగా అడుగులు వేసి కేసీఆర్ కిట్ని అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లివిరెడ్డి, ఏదైతే బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, ప్రతిపక్షంలో ఉండి కూడా బాలింతలకు ఇలా గిఫ్ట్ ఇవ్వడం, కిట్ ఇవ్వడం పట్ల తీసుకున్నటువంటి బాలింతలు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగిందా? వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఏమైనా షేర్ చేశారా?
చాలా మంది కూడా ఇవాళ ఆనందం వ్యక్తం చేశారు. మాకు మా ప్రభుత్వం ఇస్తుంది అనుకున్నాం. గత కొద్ది రోజులుగా 20 నెలల సమయంలో ఏ ప్రభుత్వం పేదలకి ఒక వరంగా మారింది. ఏదైతే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి కూడా న్యూట్రిషన్ కిట్ ఇచ్చి, తర్వాత పిల్ల పుట్టినాక కేసీఆర్ కిట్ ఇచ్చి మాకు చాలా గౌరవం పెంచింది, మాకు ఎంతో ఉపయోగపడింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల పాలనలో ఇవ్వకపోవడంతో మేము చాలా అప్లపాలయ్యాం. మేము కొనుక్కోలేని స్థితిలో ఉన్నాం. చాలా మందికి మాకు దొరకలేదు, ఇవ్వలేదు. దీంతో మేము ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా కూడా అక్కడ మాకు ఫలితం లేకుండా పోయింది. ఆనాడు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ జన్మదినం సందర్భంగా మాకు ఇవ్వడం పట్ల సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఆనాడు కేసీఆర్ ఏదైతే ఈ పథకం తీసుకొచ్చి ఆ పేదలకు వరంగా చేస్తే, ఇవాళ కేటీఆర్ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ మే స్మైల్ కింద ఇచ్చిన ఈ కిట్టు మాకు చాలా ఉపయోగపరంగా ఉంటుంది, మా పిల్లలకు ఆరోగ్యంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా వారు సంతోషం వ్యక్తం చేశారు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అంటూ కూడా వారంతా నివేదించారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యకపోయినా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఇవ్వడం పట్ల వారంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.